ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. ఇది వేడెక్కిన తర్వాత 4 eggs వేసేస్తున్నా. 4 eggs ఇలా కదపకుండా ఉంచాలి. ఇందులో ఇట్లా వచ్చిందండి. ఇది కొంచెం మసాలా పౌడర్ కూడా వేయాలి. వేసి ఇది ఒక డిష్లోకి తీసుకోవాలి. ఉప్పు కారం వేసాను. ఇందులోనే మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇవి ఇట్లా ఎగుతుండగా అల్లము చిన్నులపాయలు ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఎర్రగా వేగాలి. పొడవుగా కట్ చేసుకున్న టొమాటోలు, తర్వాత క్యారెట్, తర్వాత దుంపలు వేసుకోవాలి. వేసుకొని మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోండి. నా దగ్గర క్యాప్సికమ్ లేదు, అంతనే స్కిప్ చేస్తున్నాను. ఇవి కొంచెం బాగా దోరగా వేగాలి. బాగా ఇలాగా కొంచెం బాగా దగ్గరికి వచ్చాక ఇప్పుడు వెనిగరు 1 స్పూను, వెనిగర్ 1 స్పూను, సోయా సాసు 2 స్పూన్స్, సోయా సాసు 2 స్పూన్స్ వేయాలి. ఇప్పుడు ఇది బాగా కలపాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 చేసిన పొడి వేసాను. తర్వాత పసుపు వేస్తున్నాను కొంచెం కలర్ రావడానికి. తర్వాత మసాలా పొడి వేస్తున్నాను. చెక్క, లవంగా, యాలుక్కాయల మసాలా పౌడర్ వేసా. నిమ్మకాయ 1 కాయ పిండుతున్నాను. 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. తర్వాత 1 స్పూను సాల్ట్ వేసాను. ఇందులో రైస్ వేసేస్తున్నాను. రైస్ కింద నుంచి కలపాలన్నమాట. బాగా హైలో పెట్టి, బాగా రెస్టారెంట్లలో హైలో పెట్టి కలుపుతారు కదా, అట్లాగా ఇలాగా హైలో పెట్టి బాగా కలపాలన్నమాట కింద నుంచి. టేస్ట్ కోసం షుగర్ వేసుకోండి, కొంచెం బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కార్న్ పౌడరు 1 స్పూన్ వేయండి టేస్ట్ కోసం. ఇది కలపండి బాగా. లాస్ట్లో ఎగ్ వేసేసుకోండి. ఇందాక ముందుగా చేసిన ఎగ్ పూజి వేసుకోండి. ఇట్లా ఎగ్ మొత్తం కలిపేసుకోండి మళ్ళీ కింద నుంచి. ఎప్పుడైనా హైలో పెట్టి కింద నుంచి తీస్తే మనకి పొడి పొడిలాడుతుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. అయిపోయిందండి ఎగ్ ఫ్రైడ్ రైసు, వెజిటబుల్స్ రైసు. తర్వాత టమాటా కచప్తో ఇది సర్వ్ చేసుకొని తినండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి. అలాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.